తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరన్నది మీ ఇష్టం, అయితే తాను మాత్రం మనసు దిగజార్చి బతకలేను అని అంటున్నారు రాజగోపాల్. పార్టీలో మారిన వాళ్లకు పదవులు ఇచ్చారు, తనలాంటి సీనియర్ కి అవమానమే దక్కిందంటున్నారు. సో ఎవరి కాళ్ళు మొక్కి తను పదవులు తెచ్చుకోదలుచుకోలేదంటున్నారు రాజగోపాల్. మరింత సమాచారం మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, మనం రాజగోపాల్ రెడ్డి తరచుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, అంటే ఇంతకుముందు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే వరుసగా సీఎంపై కానీ కామెంట్స్ చేయడం, మరోవైపు ఇలా కొంత దూకుడుగా వ్యవహరించడం, అంటే ఉంటే ఉన్నాను లేదా ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? చాలా స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఒక హెచ్చరిక కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి చేశారు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే సోషల్ మీడియాకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేక ముఖ్యమంత్రితో డిఫర్ అవుతూ 10 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించుకునేటువంటి అంశానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి మీద ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి అంశాలుగా చూడొచ్చు, లేక ఇంతకుముందు అద్దంకి దయాకర్ అన్నట్టు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్గా చూడొచ్చు. కానీ ఈరోజు చాలా క్లియర్గా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో జరిగినటువంటి అంశాలను గుర్తు చేస్తూ, గతంలో మునుగోడుకు రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చినటువంటి సందర్భంలో అప్పటి అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా బీఆర్ఎస్ ఏ రకంగానే సరే మునుగోడు స్థానాన్ని గెలిపించుకోవడం కోసం మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ పరిస్థితులు అదే రకమైన వాతావరణం కొనసాగితే, ఇదే రకంగా తనకి మంత్రి పదవి ఇవ్వకుండా తనను ఈ రకంగా తక్కువ చేసి చూసేటువంటి ప్రయత్నం చేస్తే మరోసారి మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే మునుగోడుకి రాజీనామా చేయబోతున్నాను, మరోసారి ఉప ఎన్నిక తీసుకొచ్చి పార్టీ నాయకత్వానికి తన సత్తా ఏంటో చూపిస్తాను అని చెప్పి ఆయన వ్యాఖ్యలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి మాట. గతంలో అంశాలను ఆయన ఇప్పుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మంత్రివర్గంలో తన స్థానాన్ని లేకపోవడం అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు కూడా మరొకసారి రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి కూడా తన సత్తా ఏంటో చూపిస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఈ మాటలన్నీ కూడా క్రోడీకరించి చూస్తే, ఈ డాట్స్ అన్ని కూడా కలిపి చూస్తే చాలా క్లియర్గా అవసరమైతే రాజీనామాకి తాను సిద్ధమే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నిక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించడం అంటే మరొకసారి రాష్ట్ర నాయకత్వం మొత్తాన్ని ఇక్కడికి మునుగోడుకి తీసుకొస్తారని చెప్పి చెప్పకనే చెప్తున్నారు. తద్వారా అంటే మంత్రి పదవి ఇవ్వకపోతే తాను రాజీనామా చేయబోతున్నానని చెప్పి పరోక్ష హెచ్చరికలు చాలా స్పష్టంగా చేస్తున్న విషయం ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే అద్దంకి దగ్గర ఇంతకుముందు మనతో టీవీనైతే మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఒక ఇష్యూ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం మోతాదుకు మించి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని చెప్పి చాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చాలా లైటర్ వెన్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిస్థితి అంత లైటర్ వెన్గా లేదు అనే విషయం మునుగోడులో ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. సోషల్ మీడియాకి సంబంధించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, అక్కడ కొంతమంది జర్నలిస్టులు కాని వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. కొంతమంది అందులో జర్నలిస్టులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్ జర్నలిస్టులు ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నారు అని చెప్పి డిఫర్ అవ్వచ్చు. దాని పెద్దగా అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లేక అంతకంటే ముందు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు తానే కొనసాగుతారని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి డిఫర్ కావచ్చు. ఎందుకంటే ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ మాటకు వస్తే ఏ పెద్ద నాయకుడు కూడా తనకు తాను స్వయంగా ముఖ్యమంత్రిని అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అది జాతీయ నాయకత్వం పార్టీ సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్వయంగా తనకు తానే ముఖ్యమంత్రిగా మరో 10 ఏళ్ళు ఉంటారని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రాజగోపాల్ రెడ్డి తప్పు పట్టడం అనేది కూడా పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వాటన్నిటికీ మించి తనకి పదవి వస్తే మునుగోడు ప్రజానికం బాగుపడతారు, తనకి పెద్ద పదవి వస్తే తనకి వచ్చినటువంటి పదవిగా కాదు దాన్ని చూడాల్సింది, అది మునుగోడు ప్రజానికానికి వచ్చినటువంటి అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగినటువంటి పరిణామాలు, గతంలో మునుగోడు ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో ఆ రోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మొత్తం దాదాపుగా రాష్ట్ర నాయకత్వం మొత్తం అంతా కూడా మొత్తం మంత్రులందరూ కూడా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఈ రకంగా వెళ్ళి దాదాపుగా 100 మందికి పైగా బీఆర్ఎస్ నాయకత్వం, ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వం మునుగోడు గెలిపించుకోవడం కోసం తాపత్రయపడినటువంటి విషయాన్ని మనం చూసాం. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి పునరావృతం అవుతుంది అని చెప్పి చెప్పకనే చెప్పడం, తద్వారా జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి తన మనసులో మాటని ఒక పరోక్ష హెచ్చరిక రూపంలో చేశారు అన్న విషయాన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే మురళీకృష్ణ, ఇప్పుడు కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటారు? కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీతో మాట్లాడాము అద్దంకి దయాకర్తో, ఆయన అంటున్నారు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, సో దీన్ని పార్టీకి అయితే ఎలాంటి నష్టం ఉండదు అంటున్నారు. అంటే కాంగ్రెస్ మనసులో మాట ఏంటంటారు?
కాంగ్రెస్ అయితే మంత్రివర్గానికి సంబంధించి ఒక నిర్ణయం ఇప్పటికే ఆల్రెడీ తీసుకున్న విషయం మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. రీసెంట్గా జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో చాలా స్పష్టంగా బీసీలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం చాలా క్లియర్గా ఉంది అనే విషయం, ఆ విషయాన్ని పరోక్షంగా అనేక రూపాల్లో నాయకత్వం కూడా స్పష్టం చేస్తూ వచ్చినటువంటి విషయం మనం చూడొచ్చు. కానీ అగ్రవర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు క్యాబినెట్ లో అకామిడేట్ చేస్తారా అంటే రాష్ట్ర నాయకత్వం కానీ లేక జాతీయ నాయకత్వం కానీ ఈ రకమైనటువంటి హెచ్చరికలకి, ఈ రకమైనటువంటి పరోక్ష వార్నింగ్లకి ఈల్డ్ అవుతుందా అంటే చాలా అనుమానమే. ఎందుకంటే ఓవైపు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకే మేము పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము, 42% రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం అని చెప్పి ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు సడన్గా వచ్చి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రివర్గంలో స్థానం కావాలి, ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని చెప్పి హెచ్చరికలు చేసినంత మాత్రాన ఈరోజు మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పిస్తే ప్రతి ఒక్క నాయకుడు రేపటి నుంచి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడైనా ఆ రకంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రెజర్స్కి ఈల్డ్ అవ్వము అని చెప్పి నాయకత్వం చెప్పేటువంటి ఆస్కారం అయితే ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీని గమనించిన తర్వాత పార్టీ సీనియర్ నాయకత్వం, ముఖ్యంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి కావచ్చు, లేక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌడ్ కావచ్చు, అందరూ కూడా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఈ రకమైనటువంటి పరిస్థితులు రాకుండా రాజగోపాల్ రెడ్డి ఏ రకంగా శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేస్తారన్నది ఇప్పుడు చూడాల్సిన విషయం. బహుశా రాజగోపాల్ రెడ్డితో చర్చల కోసం, రాజగోపాల్ రెడ్డితో డైలాగ్ కోసం ఇప్పుడు ఉన్నటువంటి కొంత కోపాన్నో, ఆగ్రహాన్నో, ఆక్రోశాన్నో తగ్గించేటువంటి ప్రయత్నం చేయబోతోంది జాతీయ నాయకత్వం అని చెప్పి అనుకోవచ్చు. ఈ ఇష్యూని జాతీయ నాయకత్వం ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది, మీనాక్షి ఏ రకంగా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.